ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక కొత్త వంటకాన్ని ట్రై చేశాను. చాలా చాలా బాగుంటుంది. దాని పేరు కుష్కా రైస్. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రైస్ ప్రిపరేషన్ కూడా చాలా చాలా ఈజీ అండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీకు కనుక రొటీన్ ఫుడ్ ఐటమ్స్తో బోర్ కొట్టి ఉంటే ఈ వంటకం ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఈ రైస్ ప్రిపరేషన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఫస్ట్ మసాలా తయారీ కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 పెద్ద టొమాటోలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయల్ని, టొమాటోల్ని సన్నగా తరిగి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండ్లీ పెట్టండి. ఇప్పుడు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అందులో వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత అందులోకి తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఈ 2 మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఈ 2 గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని అందులో వేసుకోవాలి. టొమాటోలు బాగా మగ్గిన తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా అందులోనే వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు కూడా వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలి. పసుపు కూడా వేసుకొని కలియబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ ప్రిపరేషన్కి కావలసిన ఒక పాత్రని మరొక వైపు సిద్ధం చేసుకుందాం. ఇప్పుడు ఈ గిన్నెలో నూనె పోసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిరపకాయల్ని, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి వేగుతుండగానే మరొక వైపు మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, వెల్లుల్లి ముక్కల్ని వేసుకొని ఇది వరకే మసాలాకు కావాల్సిన పదార్థాలను వేయించి పెట్టుకున్నాం కదా, అవి మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ ప్రిపరేషన్కి రెడీ చేసుకున్న పాత్రలోకి మనం మసాలా మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా వేగుతుండగా 1 కప్ పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం బాగా వేగిన తర్వాత బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు కూడా అందులో పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఈ నీటిని మనం కొలతల ప్రకారం తీసుకోవాలి. అంటే 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. చూసారు కదండి, ఈ నీళ్లు బాగా మరిగాయి కదా. ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో బియ్యంని ఉడికించుకోవాలి. అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకొని తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. 5 నిమిషాలు అన్నం మగ్గించుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చివరిగా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరతోటి అన్నంని గార్నిష్ చేసుకోవాలి. చూసారు కదండి, గుమగుమలాడే కుష్కా రైస్ రెడీ. మీరు కూడా ఎప్పుడైనా ఇది ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.